హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ దేని గురించి అనేది నెక్స్ట్ మీకు తెలుస్తుంది. ఇక్కడ వీక్షి నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ ఈ ఫ్లవర్స్ అన్నిటిని చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట. దాన్ని ఇమిటేట్ చేస్తున్నాడు. అండ్ అప్పుడు పండగకైతే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం వేస్తున్నామో చెప్పు. ఈ వీడియో వచ్చేసి భోగి రోజున వీడియో. మేమైతే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు భోగి మంటలు వేసేస్తాము. మేము లేచేసరికి టైం వచ్చేసి 2:30 అవుతుంది. వీక్షిత్ అసలు లేవడం అనుకున్నాము, కానీ యాక్టివ్గా లేచాడు. తాతయ్య రా వేద్దాము భోగి మంటలు అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇంకా మా లైన్లో అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము అండ్ మా పెద్దమ్మ వాళ్ళం ఇద్దరం కూడా వేస్తున్నాం అనమాట. ఇంతకుముందు అయితే మా నాన్న చెప్తున్నారు, ఇంతకుముందు భోగి మంటలు వేసిన తర్వాత అస్సలు నిద్రపోయే వాళ్ళు కాదంట. ఇంకా అప్పటి నుంచి నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అందరు తలస్నానాలు చేయడం అలా చేసేవాళ్ళంట. మేము మాత్రం ఒక 1/2 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా నిద్రపోయాము. ఇక్కడ ఇంతకుముందు షార్ట్లో వచ్చేసి వీక్షి చెప్తున్నాడు, సుధీర్ బాబాయ్ని కూడా చూపించు వీడియోలో అని చెప్పేసి. ఆల్మోస్ట్ 1/2 అవర్ ఉండేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. భోగి రోజు అయితే ముగ్గు వేయడానికి అంత ప్రిపేర్డ్గా లేను. సో చిన్న ముగ్గు వేసేసాను కలర్స్ వేసి. సంక్రాంతికి అయితే మంచిగా వేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో చూడండి, ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ తర్వాత రెడీ అయిపోయేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మేమైతే భోగి రోజు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము. ఆ రోజు వడలు, దోశ అండ్ నాటుకోడి పులుసు చేశారు. ఇంకా సుధీర్ అండ్ వీక్షిత్ అయితే రెడీ అయ్యి ఒక రౌండ్ వేసుకొని వస్తామని చెప్పేసి స్టార్ట్ అయ్యారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అమ్మ బిర్యానీ అండ్ కొంచెం గ్రేవీ కూడా చేశారనమాట. ఇంక ఈవినింగ్ మొత్తం కూడా వీక్షిత్తోనే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఉయ్యాలు ఊపుతున్నాడు. ఆ తర్వాత కాసేపు అయితే బిల్డింగ్ కడతానని చెప్పేసి స్టార్ట్ చేశాడనమాట. ఇదొకటి మంచి టైం పాస్ వీక్షిక్ అయితే. ఇంకా ఇంతే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పెద్ద బిల్డింగ్ కట్టినా మనీ చాత కాదు.